ఇక 12 రాశుల వారు కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక చూసినట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి ఈ రోజున ప్రతివారు కూడా పాటించవలసిన పరిహారాల్లో ముఖ్యంగా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా శివాలయ సందర్శన కానీ, శివుడికి సంబంధించిన స్తోత్రాలు, బిల్వాష్టకం, విశ్వనాథాష్టకం, లింగాష్టకం మొదలైనవి ఏవి చేసినా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటుగా మీరు ఇంకేదైనా మీ యొక్క వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకున్నా కూడా అది కూడా అనుకూలంగానే ఉంటుంది. ఏది ఏమైనా ఇప్పటిదాకా చెప్పుకున్న రాశి ఫలితాలని కూడా కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి ఈ యొక్క నడుస్తున్న దశలు అంతర్దశలు ఏమిటో చూసుకుంటూ దానికి తగిన పరిహారాలు ఆల్రెడీ మీరు పాటించుకుంటూ ఉండి ఉన్నట్లయితే బాగానే ఉంటుంది. దాంతోపాటుగా ఈ గోచార ఫలితాలు అంటే ఏ రోజుకు ఆ రోజు మరి ఈ గోచార ఫలితాల్లో ఏర్పడుతున్న చిన్నపాటి సమస్యలు ఏమన్నా ఉన్నా వాటిని అధిగమించే విధంగా మీరు చక్కగా ఈ చిన్నపాటి పరిహారాలు అంటే ఏ రోజు చెప్తున్న పరిహారాలు ఆ రోజు కానీ, లేకపోతే మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకోవడం కానీ, ఇష్ట దేవాలయ సందర్శన రూపంలో కానీ మొదలైనవి ఏవి చేసినా కూడా చిన్నపాటి సమస్యలను అధిగమించడం అనేది పెద్ద కష్టంగా అనిపించదు. ముఖ్యంగా దేనికైనా కావాల్సింది భక్తి, ఆధ్యాత్మిక ఆలోచన. తప్పనిసరిగా చిన్న చిన్న సమస్యల్ని అధిగమించగలుగుతారు.